ఎక్కడైనా సరే ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఎస్ఏపీ మీద జాబ్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎస్ఏపీలో ఎక్కడైనా జాబ్స్ ఉన్నాయి. సో ప్రపంచంలో ఎస్ఏపీలో ఎక్కడైనా జాబ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ప్రపంచంలో ఎక్కడైనా మనకి ఎస్ఏపీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు రియల్ టైంలో ఒక రియల్ టైం కన్సల్టెంట్ కింద మీరు నిలబడండి, స్టాండ్ అవ్వండి. అప్పుడు మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఒక రకమైన ఈగో, నేను ఒక రియల్ టైం కన్సల్టెంట్ని, ఈడేంట్రా ఫేక్ గాడు మాట్లాడుతున్నాడు అనే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అండ్ ఫీలింగ్ మీలో కలుగుతుంది. అది మీరు జాబ్ చేసినప్పుడే కలుగుతుంది. అది జాబ్ చేసిన తర్వాత మీరు నచ్చిన వేని మీరు చూస్ చేసుకోవచ్చు. యాజ్ ఎ ట్రైనర్, సో యాజ్ ఎ మోటివేటర్, సో యాజ్ ఎ కన్సల్టెంట్, యాజ్ ఎ ఫ్రీలాన్సర్, మెనీ యాంపిల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ ఎస్ఏపీ సెట్. కన్సల్టింగ్ పెట్టుకోవచ్చు, కంపెనీ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇంత విస్తృతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ కోర్సుని గోల్డ్ స్టాండర్డ్ కోర్స్ అంటారు. ఈ కోర్సుకి మనకి సో ఎటువంటి కోడింగ్ అవసరం లేదు, డీకోడింగ్ అవసరం లేదు, ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. సో మరి మనకి ఏమి టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా సరే వీఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఈ పాయింట్ మనం ఎప్పుడైనా చూసుకున్నారా? మనం ఎప్పుడైనా అద్దంలో మనల్ని ఎప్పుడైనా చూసుకొని మనం ఒక ఐటీ కన్సల్టెంట్సా, మన ఐటీలోనా అని చెప్పుకోవడానికి కూడా మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం రియల్ టైం. ఎందుకంటే మనం చదివేటప్పుడు బీకాము, ఎంకాము ఈ చదివేటప్పుడు వీడెవడ పారంభ కోర్సులు చూస్ చేసుకున్నాడు అని చెప్పి ఒక థాట్ చిన్నప్పటి నుంచి బిల్డప్ అయింది. కామర్స్ కోర్సులు అంటే చులకన భావం. ఇప్పుడు అలాంటి కోర్సుల నుంచి మనం ఐటీలో వాడు ఎవడో జాయిన్ అవుతాడు ఫ్రెష్గా, వాడు 10 లక్షలు అంటాడు, 5 సంవత్సరాల తర్వాత 20 లక్షలు అంటాడు. మనం ఎక్కడేమో బీకామ్ చదువుకొని ఏదో అకౌంటెంట్ జాబ్లో జాయిన్ అయ్యి పొద్దున్న సాయంత్రం అకౌంట్స్ చేసుకొని వస్తే 2 లక్షలు అంటారు, ఫైనల్గా 3 లక్షలు అంటారు. ఇదేంటండి? వాడు చేసేది ఏంది, మనం చేసేది ఏంది? రెండో ఒకటే కదా. వాడు 9 గంటలు ప్రిపేర్ అవుతాం, మనం 9 గంటలు ప్రిపేర్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఈస్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ వర్క్. యాజ్ ఎ ఎండ్ యూజర్ కింద నువ్వు ఇచ్చిన వర్క్ని రోజు అదే చేస్తున్నావు. బట్ అతను డిఫరెంట్ వేలో థింక్ చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు. దట్ ఈస్ ద 2 ఫ్యాక్టర్స్ దట్ వీ నీడ్ టు అబ్జర్వ్. అందుకే ఆ కోర్స్కి టెక్నికల్ కోర్స్ కింద కన్సిడర్ చేసి ఎక్కువ హై ప్యాకేజెస్ని ఇస్తున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న తరుణంలో మనకి బీకామ్ చదువుకొని ఎంకామ్ చదువుకున్న వాళ్ళు కూడా సో 10 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ఈజీగా గెయిన్ చేయగలుగుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ ఎస్ఏపీ. ఈ ఎస్ఏపీ ట్రెండ్ని మనం యూట్యూబ్ల ద్వారా కొన్ని వేల మందికి తెలియజేసాం. మన వీడియోలు మీరు చూసినట్లయితే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు వీడియోస్. ఎంతో మందికి ఎస్ఏపీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేసాం, వర్క్షాప్స్ని క్రియేట్ చేసాం, వేరే ఇన్స్టిట్యూషన్లు చెప్పాం. కాబట్టి ఈ అవేర్నెస్ యూట్యూబ్లో ఇంత ట్రెండ్ అవ్వడానికి కారణం మన ఇన్స్టిట్యూషనే, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ మీరు అల్టిమేట్గా సక్సెస్ అవ్వాలి. అంటే సో అమాంతం ఓవర్ నైట్లో సక్సెస్ కాలేదు. అండ్ సో అట్లాగే హై లెవెల్ స్టాండర్డ్ని ఇమీడియట్గా ఎక్వైర్ చేద్దామన్నది రాదు. ఎవరైతే ఫ్రెషర్ లెవెల్లో ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాట. కాబట్టి ఆ స్టాండర్డ్ని ఎక్వైర్ చేయడానికి యూ నీడ్ సమ్ టైం. ఓకే, ఆ స్టాండర్డ్ని ఎక్వైర్ చేయడానికి కొన్నిసార్లు చాలామంది ఈ కోర్సుని 12 నెలల నుంచి 13 నెలలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓకే, బట్ సో అది టైం టేకింగ్. ఓకే, వాళ్ళ స్ట్రాటజీస్ మేబీ డిఫరెంట్, సో మన స్ట్రాటజీస్ మేబీ డిఫరెంట్. సో కాబట్టి నేను అంత టైం టేకింగ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంత టైం టేకింగ్లో ఒక కంపెనీలో 8 నెలల శాలరీ పట్టుకోవచ్చు అంట నా ఉద్దేశం ప్రకారం. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనేమంటానంటే అంత టైం టేకింగ్లోనే 12 నెలలు చదువుకునే కన్నా 8 నెలలు జాబ్ చేసుకొని ఒక 4 నెలల కోర్స్ నేర్చుకో, నో ప్రాబ్లం. సో కాబట్టి ఆ స్టాండర్డ్ని ఎక్వైర్ చేయడానికి ఇన్స్టిట్యూషన్ని మనం సెటప్ చేసాం అండ్ సక్సెస్ అయ్యాం. సో కాబట్టి ఇప్పుడు మార్కెట్లో మనకి జాబ్స్ ఉన్నాయంటే సగం మంది మనమే కొట్టుకెళ్ళిపోతారు. మన స్టూడెంట్సే ఉంటారు జాబ్స్, కానీ చెప్పరు జాబ్ వచ్చినట్టు. సో అది ప్రాబ్లం అనమాట. కాబట్టి ఇది నా సైడ్ నుంచి. అండ్ టుమారో ఆన్వర్డ్స్ మనకి అప్ టు డేట్ అండ్ ఏ అసైన్మెంట్స్ ఇచ్చినా కంప్లీట్ చేసేయండి. ఎర్రర్స్ వస్తే యూ కెన్ డిస్కస్ ఇన్ ది చాట్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ ఇన్ ది క్లాస్. జస్ట్ షేర్ యువర్ స్క్రీన్, దట్స్ ఇట్. ఓకే, షేర్ యువర్ స్క్రీన్. వితౌట్ షేరింగ్ ద స్క్రీన్ ఐ వోంట్ ఎక్స్ప్లెయిన్. స్క్రీన్ షేర్ చేయకపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఎట్ ఆల్. ఐ డోంట్ సీ ఈవెన్ వాట్ ఎవర్ ద స్క్రీన్ షాట్ దట్ యు ఆర్ సెండింగ్ ఇన్ ది చాట్ బాక్స్. I don't consider. See, without looking into the system, I cannot conclude any errors
ఫస్ట్ సిస్టమ్ చూడగలిగితేనే ఎర్రర్ రిసాల్వ్ చేస్తాం. స్క్రీన్ షాట్లో ఒక ఇష్యూని రిసాల్వ్ చేసే ధోరణిలో 100 ఇష్యూస్ వస్తాయి. సో ఆ 100 ఇష్యూలో ఫస్ట్ రూట్ కాజ్ అనాలిసిస్ చెక్ చేయకుండా ఎడకో వెళ్ళిపోతాం. కాబట్టి ఫస్ట్ స్క్రీన్ షాట్ తీయండి, షేర్ చేయండి, ఫస్ట్ స్క్రీన్ షేర్ చేయండి, దెన్ వీ విల్ డిస్కస్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. కాబట్టి ఇప్పుడు వరకు ఏమైతే జరిగిందో గతం నో ప్రాబ్లం. సో ఇప్పుడు వరకు జరుగుతుంది ఏదైతే ఉందో అది మాత్రమే మెయిన్ ఫోకస్. ఓకే, ఇప్పుడు వెండర్ క్రియేషన్ చేశారు, కస్టమర్ క్రియేషన్ చేశారు, ఓకే ఫైన్. అవన్నీ కూడా సో బేసిక్ లెవెల్. అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి అవన్నీ కూడా అన్నీ కూడా పద్దాకా వస్తూనే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. పద్దాకా ప్రతి పాయింట్లో కవర్ కానీ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి డిస్కషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడి నుంచి కొంచెం యాక్టివ్గా ఉండండి. అండ్ మీ యాక్టివ్నెస్ ఎంత యాక్టివ్గా ఉంటే గ్రూప్ అంత యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఫైనల్ వరకు ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో చివరి వరకు అంతేమంది ఉంటే వెల్ అండ్ గుడ్. సో నేను చూస్తూ ఉంటాను కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 70 మంది, 80 మంది, 90 మంది స్టార్ట్ చేస్తాం. మిగిలేటప్పటికి 40 మంది మిగులుతారు, 30 మంది మిగులుతారు, మిగతా వాళ్ళు సర్దుకుంటారు ఇంటికి. బట్ సో అది ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్ బిహేవియర్. ఎందుకు కొంతమంది జాయిన్ అవుతారు, ఫస్ట్లో 5 రోజులు విని తర్వాత వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ అడ్రస్ కూడా కనపడరు, మనం వాళ్ళని ఫాలో అయిపోయినా సమాధానం కూడా చెప్పరు. కొంతమంది అట్లా ఉంటారు. కాబట్టి యూ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్. ఓకే, సో ఫాలో మీ అండ్ లెర్న్ అండ్ గ్రో మోర్. అండ్ త్వరగా ఇమీడియట్గా ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాన్నే మీరు ఫోకస్ చేయండి. సో షార్ట్కట్లో వచ్చినా చాలా ఎఫిషియెంట్గా ఆ సక్సెస్ ఉండాలి. అండ్ మీ సక్సెస్ మా సక్సెస్. సో మీరు ఎంత నేర్చుకుంటే అంత మీకు లెర్నింగ్ ఉంటుంది, అంత త్వరగా సక్సెస్ అవుతారు, అంత త్వరగా మార్కెట్లో ఎమర్జ్ అవుతారు. మీ కష్టాలు, మీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ టెన్షన్స్ అన్నీ కూడా షార్ట్ వేలో బయటకు వెళ్ళిపోతాయి. సో కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ మీ. సో నన్నే మీరు తీసుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులతో ఉన్నప్పుడు ఈ ఎస్ఏపి అనేది నన్ను ఆదుకుంది. కాబట్టి సో స్టూడెంట్ కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం ఆ వేలోనే డైరెక్ట్ చేయాలని చెప్పి తెలుగులో చక్కగా అర్థమయ్యే రీతిలో స్టార్ట్ చేసాం. సో కొన్నిసార్లు ఏంటంటే కొంచెం హర్ష్గా మాట్లాడుతూ ఉంటాను, కొంచెం డామినేటివ్గా ఉంటుంది. బట్ ఎనీహౌ ఫైనల్గా అల్టిమేట్ ఎయిమ్ అందరినీ ఒక చోటికి ఒక అంబ్రిల్లాలో పెట్టడమే మా ఇంటెన్షన్. అండ్ ఎంతోమంది ట్రైన్ చేసాం, ఆల్మోస్ట్ 5000+ స్టూడెంట్స్ ఎంతోమందిని చూసాం గ్రూప్లో, ఆన్లైన్లో, ఆఫ్లైన్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ షుడ్ ఫాలో మీ. And if you have any further questions, anything, you just ask me end of the session. I already told you. Okay, so thank you so much. And tomorrow customer down payment process మనం డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్. థ్యాంక్ యూ, సీ యూ టుమారో. సార్ ఇంకెన్ని రన్నింగ్ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ సారీ, ఇంకెన్ని రన్నింగ్ క్లాసెస్ ఉన్నాయి సార్, అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? ఏదండి రన్నింగ్ క్లాస్ ఏంటి? అంటే ఎన్ని డేస్ ఉంటాయి రన్నింగ్, అంటే 40 డేస్? ఇప్పుడు ఎన్ని క్లాసులు అయినాయండి మనకి? 24గా? 25 25 క్లాసెస్ అయినాయి, రైట్. సో ఇంకా మనకి